హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మినప గారెలు చేస్తున్నానండి. అది కూడా పొట్టు మినపప్పుతోటి చేస్తున్నాను. మనం పొట్టు మినుములతో చేసుకున్నా కూడా గారెలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయండి. ఈ విధంగా నేనైతే పొట్టు మినుముల్ని తీసుకొని ఒక 5 గంటల ముందే నానబెట్టుకొని తీసుకున్నానండి. ఈ విధంగా 5 గంటల పాటు పప్పును నానబెట్టుకొని 5 గంటల తర్వాత పప్పు తీసుకొని ఈ విధంగా మరొకసారి కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసి మిక్సీలోకి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనము పప్పుని మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి గారెలు అయితే పొంగుతూ చాలా బాగా వస్తాయి. అందుకే కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా నేను తీసుకున్న పప్పు మొత్తం కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా వడలు వేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నేనైతే మా పిల్లలు తినరని ఆ రెండు కూడా వేసుకోలేదు. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు వీటిని వడల్లా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు వడల్లా వేసుకుంటాను. ఈ విధంగా ఒక కవర్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని సెంటర్లో హోల్ పెట్టేసి వడల్లా వేసేసుకోవాలండి. ఆయిల్లో స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం వడల్ని ఫ్రై చేసుకోవాలి. చేయిని తడి చేసుకొని వేసుకున్నట్టయితే వడలు మనకి అంటుకోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపులా కూడా వేయించుకొని తీసేసుకోవాలండి. మనకి వడలు రౌండ్గా రావాలంటే నేనైతే ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఈ విధంగా టీ స్ట్రైనర్ తీసేసుకొని దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసి దాని మీద కొంచెం పిండి పెట్టి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నట్టయితే రౌండ్ షేప్లోకి వస్తాయండి వడలైతే. మనం వేసుకున్న ప్రతిసారి కూడా టీ స్ట్రైనర్ని వాటర్తో క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్లోకి వేయించుకొని తీసేసుకోవాలి. అంతేనండి, మనం పొట్టు మినుములతో చేసుకున్నా కూడా వడలైతే చాలా మెత్తగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, వడలైతే రెడీ అయిపోయాయి. దీన్ని పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.